బిఎస్ఎన్ఎల్ కనెక్టింగ్ ఇండియా అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వినియోగదారులు మాత్రం డిస్కనెక్టింగ్ ఇండియా అంటూ పాటలు పాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది అంటే అతిశయోక్తి కాదు. మరోవైపు ఇప్పటికే 4G సేవలు అందించలేక చతికిల పడిపోవటం తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండి కూడా 4G సేవలు ప్రారంభించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. జియో నెట్వర్క్ 2016లోనే 4G సేవలతోనే రంగంలోకి దిగడం తెలిసిందే. దాదాపుగా 6 నెలల పాటు ఉచితంగా సేవలు సైతం అందించడం విశేషం. అప్పట్లో ఈ దెబ్బకు ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్తో పాటు బిఎస్ఎన్ఎల్ కూడా చాలా వరకు కుదేలైపోయాయి. జియో చాలా తక్కువ రేట్లకే ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాల్స్ సదుపాయం కల్పించింది. ఈ పోటీని మిగిలిన నెట్వర్క్ కంపెనీలు తట్టుకోలేక కొంతవరకు చతికిలపడ్డాయనే చెప్పాలి. కాగా గత 8 సంవత్సరాలుగా 4G సేవలు లేకపోవడంతో ప్రతి నెల బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులు పోర్టబిలిటీ సాయంతో జియో, ఎయిర్టెల్ తదితర నెట్వర్క్లకు మారిపోతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది క్రితం బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ అప్గ్రేడ్ సేవలు మాత్రం ప్రారంభించింది. మొబైల్ సియూజీ కనెక్షన్ మార్కెటింగ్ లో సైతం బిఎస్ఎన్ఎల్ వెనుకబడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీస్ శాఖ, నేవీ, ఈపీడీసీఎల్, ఆర్జీసీ మాత్రమే బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు వినియోగిస్తున్నారు. అంబానీ దెబ్బకు కేంద్రం దాసోహం అయిపోవడంతో దేశంలో రైల్వే ఉద్యోగులు అందరూ జియో నెట్వర్క్ వాడుతున్నారు. దీంతో బిఎస్ఎన్ఎల్ కి కూడా బాగా నష్టం వచ్చిందని చెప్పాలి. ఇక బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వీక్ అన్నది వినియోగదారుల భావన. పట్టణాలు, నగరాల్లో ఉన్న వారికి ఫోన్ చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ డేటా స్పీడ్ 2 MBps ఉండగా జియో స్పీడ్ 600 MBps ఉండటం విశేషం. విశాఖపట్నం టెలికాం జిల్లా పరిధిలో బిఎస్ఎన్ఎల్ కి ప్రస్తుతం 500 వరకు టవర్లు ఉండగా మరో 862 కొత్త టవర్లను డిసెంబర్లోగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పనులు మందకోడిగా సాగడంతో వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. పాత టవర్లను కూడా 4Gకి అప్గ్రేడ్ చేసే ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. ఇప్పటి వరకు 408 టవర్లను మాత్రమే 4Gకి అప్గ్రేడ్ చేయడం గమనార్హం. బిఎస్ఎన్ఎల్ 4G మైక్రో సిమ్, ఫైబర్ నెట్ సేవలు కూడా 3 ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చాయి. బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళాలు నిర్వహిస్తున్న 4G సేవలు లేకపోవడంతో వినియోగదారులు ముందుకు రావడం లేదని చెప్పాలి. ఇక బిఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయన్నది బ్రహ్మదేవుడికి కూడా తెలియనంత టాప్ సీక్రెట్ అంటే అతిశయోక్తి కాదు. మీడియా ప్రతినిధులు డాబా గార్డెన్స్ లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం 4వ అంతస్తులో ఎందరూ అధికారులను అడిగినా ఫలితం ఉండదు. ఇక 3 ఎంపీలు సహా పలువురు సభ్యులున్న టెలికాం సలహా కమిటీ ఏమి సలహాలు ఇస్తుందన్నది కూడా అధికారులు ఏనాడు మీడియాకు పంపిన పాపాన పోరు అన్నది వాస్తవం. విశాఖలోని సంస్థ ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు సరికదా, ఒక్క ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడానికి సాహసం చేయడం లేదు. ప్రైవేట్ నెట్వర్క్లు ఎలా బతుకుతాయి అనుకుంటున్నారో ఏమో గానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ నిర్వీర్యం అవుతున్నా ఇక్కడి అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లకి బదులుగా ప్రైవేట్ నెట్వర్క్ కనెక్షన్లు వాడటం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక బిఎస్ఎన్ఎల్ ని ఆ దేవుడు రక్షించాలని పలువురు వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం పరిధిలోని 4G సాచ్యురేషన్ అండ్ 9.2 అని 2 ప్రాజెక్టులు అవుతున్నది. 4G సాచ్యురేషన్ ఏంటంటే మనకి ఎక్కడెక్కడ విలేజెస్లోని, ఊర్లోని, పల్లెటూరులోని సిగ్నల్స్ ఏమీ ఉండటం లేదు. సో అక్కడ అన్నీ మనం 4G టవర్స్
ఇస్తున్నాము. సో దానికి ఆల్రెడీ మనకి 600 చిలుక మనకి ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో దాంట్లో నుంచి 200 ఆల్రెడీ మనం సిగ్నల్స్ రేడియేట్ చేసాం. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో మన విశాఖపట్నం పరిధిలోని 400 పైనే మనకి టవర్స్ ఉన్నది. సో ఆ టవర్స్ నుంచి 300 టవర్స్ మనం ఆల్రెడీ ఆన్ ఎయిర్ చేసాం. సో మార్చి లోపల ఈ మొత్తం 400 టవర్స్ 4G అయిపోతుంది. సో అందరికీ నా విన్నపం ఏంటంటే విశాఖపట్నంలో మనకి 4G టవర్ వచ్చినా కూడాను వాళ్ళ దగ్గర మొబైల్ 4G హ్యాండ్సెట్లు ఉన్నా కూడాను సో వాళ్ళు 3G సిమ్సే వాడుతున్నారు. సో అందరికీ నా విన్నపం ఏంటంటే విశాఖపట్నంలోని చాలా మన కస్టమర్ కేర్ సెంటర్స్ ఉన్నది. ఆ కస్టమర్ కేర్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు ఉచితంగా 3G సిమ్స్ అన్ని 4G సిమ్స్గా మారుస్తారు. ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత 3G టవర్లని ఆఫ్ చేసేస్తాం. అప్పుడు మీరు ఏమీ ఇబ్బంది పడకుండా 4G సౌకర్యాలు మీకు అందేటట్టు నా కోరిక.